వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు నిరసనగా భారత్ బంద్ కార్యక్రమంలో భాగంగా జన్నారం మండల కేంద్రంలో నిర్వహించిన బంద్ విజయవంతమైంది. ఒకరోజు ముందుగానే పాఠశాలకు, దుకాణ సముదాయాలకు సమాచారం ఇవ్వడంతో స్వచ్ఛందంగా బంద్ పాటించారు. మండల కేంద్రంలో హోటళ్లు, ఎయిర్ కటింగ్ దుకాణాలు, కిరాణా మందులు, పెట్రోల్ బంకులను మాల మహానాడు నాయకులు బంద్ చేయాలని కోరడంతో బంద్ పాటించారు. సందర్భంగా పలువురు మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ విషయంలో సుప్రీంకోర్టు తీర్పుతో మాల ఉపకులాలు నష్టపోతున్నాయని పేర్కొన్నారు. తీర్పును సవరించాలని కోరారు. మాల మాదిగలు ఐక్యంగా ఉండాలని కోరుకుంటున్నామన్నారు. ఈ సందర్భంగా ప్రధాన రహదారిపై ర్యాలీ చేశారు. కార్యక్రమంలో మాల మహానాడు మండల అధ్యక్షుడు పాత బాలరాజు, జిల్లా, రాష్ట్ర మండల నాయకులు బెంజమిన్, జక్కుల సురేష్, భరత్ కుమార్, బండా దేవేందర్, కరుణాకర్, సంజీవ్, లింగయ్య, వెంకటేష్, నరసయ్య, రాజన్న తదితరులు పాల్గొన్నారు. మాల మహానాడు ఆధ్వర్యంలో ఈరోజు ఆగస్టు 21న మరి రాజ్యాంగానికి విరుద్ధంగా హైకోర్టు, సుప్రీంకోర్టు మరి కలిసి మోదీకి అనుకూలంగా మరి ప్రజలకు వ్యతిరేకంగా దళితులను విడదీసి పాలితలను రాజకీయం కొరకు ఈ యొక్క వర్గీకరణను మరి ముందు తీసుకొచ్చారు. ఇది అసెంబ్లీలో తీర్మానించినది కాదు, ఇది మరి ఒక సవరణ చేసినటువంటిది కాదు. రాజ్యాంగానికి విరుద్ధంగా ఈ యొక్క ఎస్సీ వర్గీకరణను దేశంలో మా మానవులు జీర్ణించుకోలేకపోతున్నాము. ఇది విరగించినటువంటి రాజకీయ కుట్రగా మేము భావిస్తున్నాము. ఎందుకంటే ఎస్సీ వర్గీకరణ రద్దుపరచాలని వ్యతిరేక పోరాట సమితి జన్నారం మండలం నుండి మేము వ్యతిరేకిస్తున్నాము. హైకోర్టు తీర్పును వ్యతిరేకిస్తున్నాం. సుప్రీంకోర్టులో ఉన్నటువంటిది ఆ తీర్పు కాదని మాలను విభజించి పాలించేటువంటి దళితులకు వ్యతిరేకంగా ఇచ్చినటువంటి తీర్పును వెంటనే సంరక్షించుకోవాలని మరి ఈ సమయంలో అందరూ కలిసి ఉండాలని మా ఆశయాలు. మాల మాదిగలు కలిసి ఉంటేనే అని ఉండాలన్నది ఒకప్పుడు ప్రభుత్వానికి 2006లో మరి 1996లో కూడా మాలన ఐక్యత ఉండాలనేటువంటిది ఎస్సీ వర్గీకరణ కావద్దు. మరి ఇదొకటి అందరికీ ప్రతిపాదన పెంచుకోవాలని ఒక డిమాండ్ ఉండేది. అది ఇంతకుముందు 2006లో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పును కూడా రద్దుపరచడం జరిగింది. మళ్ళీ ఈ సమయంలో కూడా మళ్ళా మోదీ ప్రభుత్వము ఈ తీర్పు ఇచ్చడము మాకు జీర్ణించుకోలేకుంటున్నాము. మేము ఆ యొక్క తీర్పుకు వ్యతిరేకంగా ఉన్నాము. మొన్న ఆగస్టు 1లో ఇచ్చినటువంటి తీర్పును మేము రద్దుపరచాలని, మరి వెనుకకు తీసుకోవాలని మాలన ఐక్యత కొరకు ఇప్పుడు భారతదేశం అంతటా ఈ యొక్క బంద్ ప్రకటించడం జరిగింది. ఈ 21 నాడు ఈ యొక్క బంద్ ప్రకటించినందుకు మేము దాన్ని నిరాశిస్తూ దళితుల ఐక్యత కలిగి ఉండాలని, మాలన ఐక్యత కలిగి ఉండాలని మేము కోరుకుంటూ ఈ రోజు యొక్క నిరాహార దీక్షగా మరి ఇక్కడ చేరినటువంటి ప్రతి షాపులు, ప్రతి ఒక్క స్కూళ్లు, మరి ప్రతి గవర్నమెంట్ మరి వ్యవస్థనంతా కూడా బంద్ చేసి మేము ఇప్పుడు రోడ్ల మీదకి వచ్చడం జరిగింది. ఇంకా కూడా ఈ గిట్ట ఉపసంహరించుకొని హైకోర్టు తీర్పును వెనుకకు తీసుకోకపోతే ఇంకా అక్కడక్కడ దిగ్బంధం చేస్తాము. మాలలు అందరం కలిసి ఇంకా రోడ్లు ఎక్కుతాము, ఢిల్లీ దాకా కూడా పోతాము. కోర్టులో కూడా కేసు వేసడం జరిగింది. దీనికి విరుద్ధంగా మేము ఎంతకైనా ముందుకు సాగుతామని ఈ సమయంలో మేము గుర్తు చేస్తూ ఉన్నాం. ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకంగా ఏదైతే భారత్ బంద్ మాల మహానాడు ఆధ్వర్యంలో ప్రకటించారో దానికి అనుగుణంగా ఈరోజు మన జన్నారం మండలంలో మాల సంఘం ఆధ్వర్యంలో బంద్ను నిర్వహించినాము. అయితే ఏదైతే సుప్రీంకోర్టు వర్గీకరణ ఇష్ట రాజ్యాలుగా అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వర్గీకరణ అమలు చేసుకోవచ్చని సుప్రీంకోర్టు తీర్పును నిరోధిస్తూ మేము ఈరోజు బంద్ ప్రకటిస్తున్నాము. వాస్తవానికైతే ఈ వర్గీకరణ వల్ల మా ఎస్సీలో ఉన్న ఐక్యతను చెడగొడుతుంది. అంతేకాకుండా వర్గీకరణ చేసుకోవచ్చనే అధికారం సుప్రీంకోర్టుకు లేదు. వర్గీకరణ కావాలి అంటే ముందు పార్లమెంటులో దాన్ని తీర్మానం చేయాలి. పార్లమెంట్లో తీర్మానం చేసిన తర్వాత సుప్రీంకోర్టుకు వెళ్ళాలి. ఇక్కడ సుప్రీంకోర్టు పాస్ కాదు.
ఒక వర్గీకరణ చేయాలంటే దానిలో పార్లమెంట్ ముందు ఆమోదించాలి. అది చేయకుండా ఈ మోదీ ప్రభుత్వము కావాలని రాష్ట్రాలు ఏమని నిర్ణయించుకోవచ్చని చెప్పేసి అది సుప్రీంకోర్టు చెప్పింది. కాబట్టి దయచేసి ఎస్సీలందరూ ఐక్యంగా ఉండాలని కోరుకుంటూ ఈ యొక్క బంధువు సహకరించిన జన్నారం మండల వ్యక్తిగత వ్యాపారులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు చేస్తున్నాము. మేము ఇక నుండి కూడా ఒకవేళ సుప్రీంకోర్టు తీర్పును తీసుకోకపోతే ముందు కూడా అనేక కార్యక్రమాలు చేస్తామని చెప్పేసి మన జన్నారం బాల సంఘం ఆధ్వర్యంలో జరపడం జరుగుతుంది. జై